నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా. ఈరోజు మన ఛానల్లో జొన్న రొట్టెలు ఎక్కడ విరిగిపోకుండా పర్ఫెక్ట్ షేప్లో కానీ పర్ఫెక్ట్ క్వాలిటీలో ఎలా రావాలి, ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలామందికి జొన్న రొట్టెలు చేసుకోవడం అనేది రాదు. నార్మల్గా చపాతీస్ అవి ఇవి చేసుకొని తింటారు. జొన్న రొట్టె అనేది ఒక బ్రహ్మ విద్యలాగా ఫీల్ అవుతారు. కానీ జొన్న రొట్టెల్ని ఈజీగా ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా ఫాలో అయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. పెద్ద కష్టమేమి ఉండదు దాంట్లో. ఇప్పుడు చూసేయండి వీడియోలో. ముందుగా ఒక 3 కప్స్ జొన్నపిండి తీసుకుంటే దాంట్లోకి ఒక 2 కప్స్ వాటర్ అనేది సపరేట్ బౌల్లో ఇలా మరిగించేంత వరకు వేడి చేసుకోండి. ఇప్పుడు ఆ పిండిలోకి ఈ మరిగించిన నీళ్ళనన్నీ కూడా పోసేసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఆ పిండిని స్పూన్తో కలపండి. అంటే ఉప్పడం అంటారు కదా, నార్మల్గా మనము జంతికలకు కానీ చక్రాలకు కానీ వాటికి చేస్తుంటాం. అలాగే ఇలా జొన్నపిండిలో కూల్ వాటర్ వాడొద్దండి. ఇది మెయిన్ ఫస్ట్ మీకు చెప్పాల్సిన విషయం అదే. కూల్ వాటర్తో రాదు జొన్నపిండి. ఎందుకంటే జొన్నపిండి అనేది జిగురుగా ఉంటుంది. దానికి ఇలా వేడి నీళ్ళు అనేవి మరిగించి వేసుకొని ఇలా పిండినంతా ఉప్పేసి ఒక పక్కకి మీరు తీసుకున్న ఒక వెడల్పాటి గిన్నెని తీసుకోవాలి. ఫస్ట్ పిండి కలపడానికి ఇలా అంతా ఉప్పేసి ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మీరు రొట్టెలు చేస్తున్నప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ ఇప్పుడు మీరు పక్కన కొంచెం నార్మల్ వాటర్ పెట్టేసుకొని చేతికి తడుపుకుంటూ ఆ పిండిని అలా చేత్తో చాలా బలంతో ఇక్కడ మనము పిండిని మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పిండిని గట్టిగా పట్టుకుంటూ ఫింగర్స్తో చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. కొంచెం పిండి వేడిగా ఉంటుంది, అయినా కూడా కొంచెం చేతికి తడి పెట్టుకుంటూ ఇలా గట్టిగా పిండి పైన ప్రెషర్ అనేది వేస్తూ అటు ఇటుగా ఆ జిగురుదనం అనేది కనిపిస్తూ ఉంటుంది మనం పిండి కలుపుతున్నప్పుడు. అలా చేత్తో మంచిగా కలుపుకుంటేనే మీకు జొన్న రొట్టె పర్ఫెక్ట్గా వస్తుంది. నార్మల్గా చపాతీ పిండిలాగా వేళ్ళతో పిండి కలిపేసి కాసేపు నానబెట్టుకుంటే ఈ జొన్న రొట్టెలు రావు. ఇలా ఖచ్చితంగా ప్రెషర్ యూజ్ చేస్తూ పర్ఫెక్ట్ ప్రాసెస్లో చేసుకుంటేనే వస్తుంది. ఇలా కొంచెం పిండి ముద్దను కలుపుకున్నాక కొంచెం మీకు ఎంత సైజు కావాలో అంత పిండి ముద్దను తీసుకొని నేనైతే ఇక్కడ రొట్టెల పీట పైన దీన్ని రొట్టెగా మనం చేసుకోబోతున్నాము. అయితే ఇక్కడ రోలర్ అనేది ఏం వాడకూడదు. నార్మల్గా కొంతమంది కింద ప్లెయిన్ సర్ఫేస్ ఏదైనా నీట్గా ఉన్నా దానిపైన చేసేసుకుంటారు. నేనైతే పీటను వాడుతున్నాను. ఇలా పీట పైన కొంచెం పొడి పిండి వేసేసుకొని ఇందాక మనం తీసుకున్న పిండి ముద్దని రౌండ్గా చేసుకొని దానిపైన పెట్టుకొని ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేత్తో అలా రొట్టెని రౌండ్గా తిప్పుతూ ఇలా అంచుల వెంబడి ఫింగర్స్తో కరెక్ట్గా వీడియోలో చూస్తున్నట్టుగా రొట్టెని కొడుతూ ఇలా రౌండ్గా తిప్పుతూ కొడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఆ పిండి అనేది ఎక్స్టెండ్ అవుతూ మీకు చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం పెద్ద షేప్లో రౌండ్గా పెద్ద రొట్టెలాగా వచ్చేస్తుంది. అయితే ఈ రొట్టె అనేది ఇలా బాదుకుంటేనే కరెక్ట్గా ఉంటుంది. మీకు రోలర్తో అనేది పర్ఫెక్ట్గా ప్యూర్ జొన్నపిండి అయితే రోలర్తో రాదు. చాలామంది ఏంటంటే రోలర్తో జొన్న రొట్టెలు ఈజీగా చేసేయచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ అందులో బియ్యం మిక్స్ చేయడం కానీ అదర్ థింగ్స్ మిక్స్ చేయడం అదంతా పర్ఫెక్ట్ హెల్దీ కాదు అది. సో ఇది ప్యూర్ జొన్నలు చూడండి, పచ్చ జొన్నలు ఇవి. మెయిన్గా పచ్చ జొన్నలు అనేవి తెల్ల జొన్నల కన్నా చాలా ఆరోగ్యానికి చాలా మంచివి. సో ఇలా రొట్టె అనేది పర్ఫెక్ట్ షేప్లో సన్నగా చక్కగా చపాతీలాగా మనం బాదుకున్నాక దాన్ని తీసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఒక పెంక పెట్టుకొని దాన్ని వేడి కాగానే ఈ రొట్టె తీసేసి దానిపైన వేసేసుకొని మనం రివర్స్లో వేయాలి రొట్టె. అయితే కింది వైపున మనకు పిండి అనేది ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ చల్లుకోవాలి దానిపైన. ఇందాక చూపించినట్టు వాటర్ చల్లుకొని కొద్దిగా కాల్చగానే మళ్ళీ రివర్స్లో తిప్పుకుంటూ వేసుకుంటూ మొత్తం అంతా రొట్టెని చక్కగా కాల్చుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా మరొక పిండి ముద్దను తీసుకొని ప్రతిసారి మీరు ఈ రొట్టె చేయాల్సినప్పుడల్లా దానికి సరిపడా పిండిని తీసుకుంటూ ఇలా పిండిని పిసుకుతూ కరెక్ట్గా ఆ జిగురుగా మంచిగా ప్రెషర్ యూస్ చేస్తూ పిసుకుతూ తీసుకొని చేసుకుంటేనే రొట్టెలు పర్ఫెక్ట్గా వస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, గోధుమ పిండిలాగా చపాతీల పిండిలాగా ఒకేసారి కలిపేసుకొని రౌండ్ బాల్స్ తీసుకొని రోలర్తో రోల్ చేసుకుంటే వచ్చేవి కాదు. ప్రాసెస్ అనేది ఈజీనే, బట్ పర్ఫెక్ట్ మెథడ్లో చేస్తే మీకు ఈజీగా వస్తుంది. సో ఇలా తీసుకుంటూ రొట్టెని మొత్తం అంతా కూడా రొట్టెల పీట పైన ఒక పెద్ద రొట్టెలాగా మీరు చేతితో కొట్టేసుకుంటూ పొడిపిండి వాడుకుంటూ ఇలా కింద ఇలా కొడుతూ కింద పిండి అయిపోయినప్పుడు రొట్టె అనేది
పీటకు అతుక్కుపోతూ ఉంటుంది. సో దాని కింద పిండి ఎప్పుడు ఉండేలాగా చూసుకోండి. మధ్యలో మీకు కొంచెం పిండి అయిపోయింది, రొట్టె తిరగట్లేదు అనుకున్నప్పుడు మెల్లిగా ఆ రొట్టెని ఇట్లా పైకి లేపి దాని కింద పిండి వేసుకుంటూ మళ్ళీ ఇలా కొట్టుకుంటే మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు వరకు మీకు రొట్టె అనేది వస్తుంది. ఇలా మాకు సన్నగా చేసుకోవడం అలవాటు, చాలా బాగుంటుంది, క్రిస్పీగా మంచిగా వస్తాయి. కొంతమందికి మెత్తగా తినడం అలవాటు అనుకున్న వాళ్ళు కొంచెం లావుగా ఉంచుకున్నా పర్లేదు. ఇలా మీరు చేత్తో రొట్టెలనంతా కూడా రొట్టెల పీట పైన రౌండ్గా తిప్పుతూ కొట్టుకుంటూ ఇలా పెంక పైన వేస్తూ చూడండి. ఇట్లా రివర్స్ వేయగానే పిండి ఉంటుంది కదా, దానిపైన నీళ్లు చల్లడం మస్ట్ అండ్ షుడ్. అలాగే ఉంచితే అదంతా కూడా మాడిపోయి బ్లాక్గా మొత్తం అంతా టేస్ట్ అంతా మారిపోతుంది. అందుకనే నీళ్ళు చల్లుకొని కొంచెం వేడవగానే మళ్ళీ రివర్స్లో తిప్పుకొని వేసుకుంటూ ఇలా కాల్చుకోండి. చక్కగా క్రిస్పీగా సన్నగా చాలా బాగుంటాయి. సో ఇంతేనండి, జొన్న రొట్టెలు అనేది పర్ఫెక్ట్గా ఈజీగా వచ్చేస్తాయి. మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ మీకు అవైలబుల్ ఉంటాయి. పక్కాగా మీరు కూడా ఇదే మెథడ్లో జొన్న రొట్టెలు ట్రై చేయండి, మీకు కూడా వచ్చేస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.